ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అమ్మవారి దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని అమ్మవారు మనం కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి పలికించబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ పెద్ద కల్లోలమే తల్లి, 3 అతిపెద్ద సంఘటనలు ఒకదాన్ని ఒప్పించి ఇంకొకటి ఉన్నాయమ్మా. వింటే గుండెల్లో గుబులు. జాగ్రత్త. అసలు ఆ సంఘటనలు ఏంటి, ఏం జరగబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నావు, వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాలి. లేదంటే చాలా నష్టపోతావు, చాలా బాధపడతావు. ఆ తర్వాత దుర్గమ్మ, నాకు ఇలా జరిగిపోయింది, నన్ను కాపాడు, రక్షించమ్మా అంటూ కన్నీళ్లను పెట్టుకుంటాం. కనుక ఇప్పుడు నీ దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తున్నాను. రాబోయే సంఘటనలు ఏంటో నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడాలి అని నిన్ను మెలుకొల్పుతున్నాను. ఈ సమయంలో నీ తల్లి మాట, నీ దుర్గమ్మ మాట లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం చేశావు అంటే ఈ ఒక్క గండం గట్టెక్కిస్తే నిన్ను గట్టెక్కిస్తాను, బయటపడవేస్తాను, జాగ్రత్త, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, అసలు విషయం ఏంటి, అసలు ఏం జరగబోతుంది, 3 అతిపెద్ద సంఘటనలు ఏంటి, పెద్ద కల్లోలం ఏంటి, ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రళయం రాబోతుంది, అమ్మవారు పదే పదే ఇలా ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా అమ్మవారి సందేశాన్ని వినాల్సిందే. ఎందుకు అంటే, ఇంతమంది అమ్మ బిడ్డలు ఉండగా ఇది మన చెవిని పడింది, మన కంట పడింది అంటే దీని అర్థం ఏంటి? అమ్మవారు ఇది మన కోసం తీసుకొచ్చారు. మనం ఏదో చిక్కుల్లో పడబోతుంటే, ఆపల్లో పడబోతుంటే మనల్ని జబ్బ పట్టుకుని మరీ దగ్గరకు లాగాలి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇలా అమ్మవారి సందేశాలు కనుక అందుకుని అలా బాబాగారి అడుగుజాడల్లోకి నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి చేరుకున్నాము అంటే ఇలాంటి సమస్యలు, సుడిగుండాలు, కల్లోలాలు మనల్ని ఏమీ చేయలేవు. కనుక అమ్మవారి సందేశాన్ని చివరి దాకా కూడా ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ఆ చివరిలోనే ఉంది అమ్మవారి మాటల్లోని మర్మం అంతా కూడా. కనుక ఎక్కడ కూడా మిస్ చేయవద్దు. అమ్మవారి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి. మన ఛానల్కి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అమ్మవారి మీద భక్తితో మీరు ఛానల్కి లైక్ ఇవ్వడం అవన్నీ చేశారు. అమ్మవారి ఎలాగ చేసుకున్నారు, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయటం, ఇక్కడి నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఎలా అంటే, మీకు ఒక లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసేది స్టార్ సింబల్ కనపడి హైప్ అని కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే పాయింట్స్ అనేవి పడతాయండి. అప్పుడు మన అమ్మవారి వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. కనుక ఇక్కడ హైప్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక మీరు ఎంతగానో విసిగిపోయి సరైనటువంటి జీవితంలో రిజల్ట్ అనేది లేక ఆఖరిసారిగా మనం ఒక ప్రయత్నం అయితే చేద్దాము అన్నట్టుగా మీరు అమ్మవారిని నమ్ముకొని అమ్మవారికి మీ కోరికని చెప్పుకుంటారు చూడండి. అప్పుడు మీ బాధను అమ్మవారు ఖచ్చితంగా, మీ సమస్యలు ఎటువంటిదైనా సరే దానికి విముక్తి లభించినట్టే. ఎందుకంటే అమ్మవారు 100కి 1000% జరిగినట్టు చేస్తారండి. ఇక్కడ లేదు కాదు అనేది లేదు. ఎటువంటి సమస్యలైనా చిటికేసినంతలో పరిష్కారం చెప్తూ ఉంటారు అమ్మవారు చక్కగా. మీరు చాలామంది చెప్తున్నారు, నేను రాత్రే నాకు ఇలా కల వచ్చింది, తెల్లవారు మీరు చెప్తూ ఉంటే నిజంగా నేను ఎంతో ఆశ్చర్యపోయాను అని చెప్పి మనం ఏదైతే భావిస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా అమ్మవారు మనకి ఆ సమస్యకి పరిష్కారం అవ్వచ్చు, ఏదైనా సలహా అవ్వవచ్చు. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది మనకు సందేశం ద్వారా వస్తుందని ఎంతోమంది చెప్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా నాకు అప్పుడు చాలా ఆశ్చర్యము, ఆనందము కలుగుతూ ఉంటుంది. అమ్మవారు ఇంత మన మీద మంచి ప్రభావం చూపిస్తూ, మనం ఎంతగానో ప్రేమిస్తూ, మనకున్న సమస్యలను, అనుమానాల నుండి విడిపోయే స్థితికి ఉన్న ఒక అత్తాకోడళ్ళ మధ్య కూడా సఖ్యత లేకపోతే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా అద్భుతంగా దారి చూపించారండి. అవన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు.
ఎంతోమంది సెక్యూర్గా మాకు అమ్మవారు దగ్గరుండి మాకు నిలబడుతున్నారు అక్క. నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సందేశాల ద్వారా అని మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ చెప్పాను కదమ్మా, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది తల్లి. నా దుర్గమ్మ ఎందుకు నాకు ఈరోజు ఇంతలా చెప్తున్నానో నాకు భయం కలుగుతుంది. దుర్గమ్మ, భయపెట్టి మాటలు ఎందుకు చెప్తున్నావు తల్లి అంటూ అసలు అనుమానం మనసులోనికి రానివ్వకు. ఇది జాగ్రత్త మాత్రమే అని గుర్తుపెట్టుకో బిడ్డ. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ తెలుసో తెలియకో కష్టంలో వెళ్ళబోతూ ఉంటే, రాళ్ళు కంపలు ఉన్న దారిలో వెళ్ళబోతుంటేనో ఒక తల్లి ఎలా హెచ్చరిస్తారు, నాన్న ఆ దారిలో వెళ్ళకు, ముళ్ళున్నాయి, ఆ దారిలో వెళ్ళకు, రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటే రక్తం వస్తుంది, గాయం అయిపోతుంది, వెళ్ళకు అని ఎందుకు చెప్తారు తల్లి? అయినా తల్లి అయినా తన బిడ్డ గాయం చేసుకుని రక్తం కార్చుకుని నొప్పితో వెలువెల్లాడుతుంటే చూసి భరించలేదు కదా. కనుకనే ఆ నొప్పిని చూడలేదు కనుకనే, రక్తాన్ని చూడలేదు కనుకనే, బిడ్డ వెలువెల్లాడిపోతూ ఉంటే చూసి భరించలేదు కనుకనే నీ దుర్గమ్మ చేస్తున్నది కూడా అదేనమ్మా. బిడ్డ, నీకు కేవలం జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను. నువ్వు జాగ్రత్త పడు, జాగ్రత్తగా ఉండు. నీకు ఈ సమయంలో సమయంలో ఫలానాది జరగబోతుంది కాబట్టి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు. ఏమాత్రం అప్రమత్తంగా ఉండకు అని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ ఒక్క ముక్క నువ్వు అర్థం చేసుకుంటే నీ దుర్గమ్మ ఏం చేస్తున్నానో నీకు అర్థమవుతుంది తల్లి. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తూ ఉంటారో, ఎలా భయపడుతూ ఉంటారో, మంచి చెడులు చూపిస్తూ ఉంటారో, ఏ దారిలో వెళ్తే నీకు అనుకూలంగా ఉంటుందని దారి చూసేస్తారో, నీ దుర్గమ్మ కూడా అదే చేస్తున్నానని నువ్వు అర్థం చేసుకో. ఇక చెప్పాలి అంటే నీకు రాబోయే ఈ కొద్ది కాలంలో కూడా కొంచెం పెద్ద కల్లోలమే రేగబోతోంది చెప్పాలి. 3 అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయని కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా, అవి ఒకదాని మించి ఒకటి ఉన్నాయని కూడా చెప్పాలి. కానీ ధైర్యంగా ఉండు, గుండె దిటవ చేసుకుని విను. నీ దుర్గమ్మ ఉన్నాను. ప్రతి ఒక్క కష్టానికి, బాధకు, ఎంత పెద్ద సమస్య వచ్చినా, నీ నెత్తి మీద పడ్డా నీ దుర్గమ్మ ఉన్నాను తొలగించడానికి అన్న ఒక మనోధైర్యాన్ని తెచ్చుకుని నువ్వు విను. నాకు ఏం జరిగినా నా తల్లి ఉంది, చూసుకుంటుంది అని ఒక భరోసా నీకు ఉండని. నీ భారం నీ దుర్గమ్మ దగ్గర మొత్తం చూసుకుంటాను అని ఇక్కడ కనుక నువ్వు నమ్మకం ఉంచాల్సిందే. జాగ్రత్తగా ఉండడం, ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకోవడం కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే నీకు ఈ దుర్గమ్మ ఇంతగా చెప్తున్నాను తల్లి. ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోతే చాలా జాగ్రత్త పడాలి, లేకపోతే నష్టపోతావు. ఎందుకంటే కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి ద్వారా నీకు ముందుగానే నువ్వు జాగ్రత్త పడడానికి నీ దుర్గమ్మ ఈరోజు నీకు ఈ మాటలు చెప్తున్నాను. వాటి నుంచి నువ్వు ఎలా బయటపడగలవాలో, దానికి దారి ఏంటో వివరంగా నీ దుర్గమ్మ ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. అయితే ఇక్కడ నీ గురించి 1-2 ముక్కలు చెప్పాలి తల్లి. నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికి తల ఉంచే మనస్తత్వం కాదు నీది. అలాగే అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తూ ఉంటావు, అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 10 మందిని నీ చుట్టూ నీతో నడిపించే దమ్ము, సత్తా నీలో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా బాగా అంచనా వేసి ఆచితూచి అడుగు వేస్తావు కనుక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నువ్వు మాట్లాడే సరిగ్గా ఉంటుంది కనుకనే 10 మంది కూడా నీ వెంట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందరికీ కూడా అది మంచిది, ఇది చెడు అని చెప్తూ ఉంటావు. ఏదైనా విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఒక సమస్య అన్నదాన్ని పరిష్కరించేస్తూ ఉంటావు. అంటే ఆలోచన ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు నీకు ఎక్కువగా ఉంటాయి అంటే, ఎవరితోనైనా సరే త్వరగా కలిసిపోతుంటావు. అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా నువ్వు కలిగి ఉంటావు. ఆత్మాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే గొప్పగా ఉండాలి, గొప్పగా జీవించాలి, నలుగురి చేత మంచి అనిపించుకోవాలి, నలుగురికి మేలు చేయాలి, ఎవరికి కీడు తలపెట్టకూడదు, ఎవరికి హాని అనేది చేయకూడదు, తలపెట్టకూడదు. కుదిరితే మంచి చేద్దాం, లేకపోతే మౌనంగా ఉందాం అని అనిపించుకుంటావు. నీ జీవితం గురించి ఆశలు, కోరికలు కూడా ఎక్కువగానే ఉన్నాయి నీకు. ఎక్కువ కూడా ఎవరిని అసలు అంగీకరించవు, మొండిదానివి. ఏ విషయంలోనైనా సరే అసలు ఓటమిని అంగీకరించవు. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటావు. ఎప్పుడు కూడా విజయం వైపే అడుగులు వేయటానికి ఇష్టపడుతూ ఉంటావు. అయితే చాలా క్రమశిక్షణగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటావు. నీతో ఉన్నవాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా క్రమశిక్షణ అనేది పాటించకపోతే నీకు ఎంత కోపం వస్తుందో. సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. ఎందుకంటే మనం ఈ గంట ఈ సమయం గడిచిపోయిందంటే ఈ సమయాన్ని మళ్ళీ మనం తీసుకురాగలమా? ఇప్పుడు చక్కగా సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన అనేది. ఏది చేసినా అభివృద్ధి ఉండేది అని ఆలోచిస్తావు.
ఆ తపనతోనే నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటావు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మంచి పేరు సంపాదించేస్తావు. నువ్వు చేసిన ప్రతి ధర్మానికి మంచి పనులు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారని ముద్ర కూడా నీకు పడుతుంది. ఎవరైనా సరే నిన్ను భయపెట్టే లొంగ తీసుకోవాలనుకుంటే అది వారి కళ్ళ అవ్వదు అసలు వాళ్ళకి. ఎందుకంటే నువ్వు నమ్మిన విషయాలు ఇతరులకు నమ్మకపోయినా సరే నువ్వు ఏమాత్రం కూడా లెక్క చేయవుగా. నేను నమ్మిన నమ్మకాలు, విషయాలు, సిద్ధాంతాలు అవన్నీ సరిగ్గా ఉన్నాయి. నేను ఎవరికి ఎందుకు భయపడాలి, నేను మంచి దారిలోనే వెళ్తున్నాను కదా అన్న ఒక ధీమా కూడా నీలో ఎక్కువగా ఉంటుంది. తల్లి, అయితే నువ్వు ఏదైతే ఒక విషయం మాట్లాడావు అంటే అది కూడా 90% నిజమే ఉంటుంది. ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడు. ఏదైనా కూడా తప్పు అంటే అది తప్పు అంటావు, ఒప్పు అంటే అది ఒప్పు అంటావు. ఎవ్వరికీ భయపడవు, తల కూడా వంచవు. అది ఒక్కొక్కసారి నష్టాన్ని కూడా కలిగిస్తుంది. స్నేహితులు, బంధువులు, నీ సంబంధికులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన మోసపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తల్లి, మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం వల్ల కలదానివిగా సుఖాలు నిన్ను వెతుక్కుంటూనే వస్తాయి. ఒక్కొక్కసారి కష్టాలు పెట్టినా కూడా అవి ఎక్కువగా బాధించకుండా అవతలకి వస్తూనే ఉంటాయి. కానీ నిస్వార్థంగా నువ్వు కష్టపడుతూ ఉంటావు. నీ కష్టాన్ని నువ్వు దాచుకోవు. ప్రతి నిమిషం కూడా కష్టపడి సంపాదించడానికి నీ శక్తిని అన్నదాన్ని ఉపయోగిస్తూ ఉంటావు. అయితే ఏ పని చేసినా కూడా ప్రతి అడుగు ఆలోచించి వేస్తావు. దీనివల్ల నీకు ఆర్థికంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎంతగా సాధించగలను అన్న విశ్వాసం నీ సొత్తు. ఎందుకంటే అది నేను చేయలేని పని అయితే నేను చేసేస్తాను, నేను చేయగలను అన్న నమ్మకం, విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నమ్మకం ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, శక్తి కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఎక్కడైతే నీ పనులు నువ్వు చేస్తున్నావో ఆ పనుల గురించి ఒక స్పష్టమైన అవగాహన అనేది నీకు ఉంటుంది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అన్న స్పష్టత నీకు ఉంటుంది. ఆ విషయం నీకు బాగా మేలు చేస్తుంది. లేకపోతే ఎంతవరకు అయితే బాగానే ఉంది కానీ బిడ్డ, నువ్వేమైతే కొనుగోలు చేసావో అంటే కొన్నావో ఆస్తులు, కానీ ఏవైనా కానీ చిక్కులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. సొంత ఊర్లో వదిలేసిన బాధ్యతలు నీ తలమే పడబోతున్నాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతావు బిడ్డ. అలాగే నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో, ఉద్యోగమా వ్యాపారమా, నీ పని ఏదైతే ఉందో అక్కడ అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు. అంటే వారు అర్హత లేని వ్యక్తులైనా కూడా వారిని ఆశ్రయించక తప్పకపోవచ్చు. కొన్ని పనుల కారణంగా, కొన్ని మాటల కోసమైనా కూడా. ఎందుకు అంటే నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు అర్హత లేని వాళ్ళ దగ్గరకు వెళ్తే మాటలు పడాల్సి వస్తుంది అని. వారి ప్రవర్తన కానీ, వారి చూపు కానీ ప్రతి ఒక్కటి కూడా బాధ పెడతాయని నీకు తెలుసు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు నువ్వు తట్టుకోలేవు. కానీ తప్పదు. ఏ విషయంలోనైనా సరే స్వయం నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు. స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటావు. అంటే ఈ జనాల్లో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశపడుతూ ఉంటావు. నువ్వు ఏ పని చేసినా, నీకు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటావు. నీకు ఎక్కువ లౌక్యం అనేది ఉంటుంది బిడ్డ. ప్రతి పని లౌక్యంగా చేయడం నీకు తెలుసు. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నీకు బాగా తెలుసు. అయితే ఆవేశం కూడా నీకు ఎక్కువే ఉంటుంది. అది ఒక్కొక్కసారి నీకు చాలా నష్టదాయకంగా మారుతూ ఉంది తల్లి. ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటున్నావుగా. ఒక్కొక్కసారి ఇతరుల బాధ్యతలు నీ నెత్తిన వేసుకుంటుంటావు. చిరకాలం కూడా బాధపడుతున్నావు. కాబట్టి నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది కదా తల్లి. ఇకపోతే నీ జీవితంలో ముందే చెప్పాను కదమ్మా, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని. వాటిని ఏంటో ఇప్పుడు చెప్పునే వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడాలి మరి. లేదంటే చాలా నష్టపోయే అవకాశం కనబడుతుందమ్మా. నువ్వు విన్నది నిజమే తల్లి. కాకపోతే ధైర్యంగా ఉండు. ఏం కాదు. నీ దుర్గమ్మ నీ వెంట ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా. నీ వేలు పట్టుకుని మరీ నిన్ను నడిపిస్తాను. అపాయపు అంచుల నుంచి నేను తొలగిస్తాను. జాగ్రత్తగా విను. జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమాత్రం కూడా భయపడకు. ఎందుకంటే నీ దుర్గమ్మ నీతో ఉన్నాను అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవబోతున్నాయి బిడ్డ. దానివల్ల నీకు ముందే చెప్పబోతున్నాను దుర్గమ్మగా. ఎందుకంటే రాబోయే రోజులు అంత అనుకూలంగా నీకు లేవమ్మా. దాని కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ అవకాశం అనేది నీకు వస్తుంది. ఎటువంటి ఇబ్బందులను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటావో, ఆర్థికంగా ఎంత నష్టపోయే అవకాశం అనేది కనపడుతుంది. కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి. ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి పని చేసినా కూడా ఆ పనితీరు మందగిస్తూ ఉంటుంది.
ఆ సమయంలో పనిచేసే చోట సరైన గుర్తింపు అనేది లభించదు. నువ్వేదైనా వ్యాపారం చేస్తున్నా పెద్ద పెద్దగా లాభాలు అనేవి నువ్వు చూడలేకపోతావు. వ్యాపారంలో సమస్యలు ఎదురవబోతున్నాయి. ఈ సమయం కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పాలి తల్లి. అలాగే ఉద్యోగాలు చేసి ఆశిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే నువ్వు చేసే పని కొండంత ఉంటుంది, ప్రతిఫలం మాత్రం గోరంత కూడా రాకపోవచ్చు. విపరీతమైన కష్టం అయితే ఉంటుంది. తీవ్రమైన పోటీని కూడా ఈ సమయంలో నువ్వు ఎదుర్కోవాలి. కానీ ఫలితం మాత్రం నువ్వు ఆశించినంత ఉండదు. ఇక ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారబోతుంది. ఏంటి అంటే చిన్న చిన్న మాట పట్టింపులు, అవి చిన్న చిన్న తగాదాలు చిలికి చిలికి గాలివాన్లాగా మారి బంధాలను దెబ్బతీసే విధంగా కూడా మారిపోబోతున్నాయి. ఇక్కడ నువ్వు కాస్తంత ఓపిక సహనం పాటించాలి, మౌనం పాటించాలి. ముఖ్యంగా మాట మాట పెరుగుతున్నప్పుడు అనుకున్నప్పుడే అక్కడి నుంచి మెల్లిగా పక్కకు వెళ్ళిపోలేదంటే ఆ మాట మార్చడానికి ప్రయత్నించు. లేకపోతే అది కాస్త పెద్ద వివాదం అయిపోతుంది. నువ్వు పనిచేసే ప్రతి చోట కూడా ఒక మంచి పనితనము, మెరుగైన పనితనము అన్నది చూపించలేకపోతావు. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు చిరాకులు ఉంటాయో, మనశ్శాంతి ఎప్పుడు కరువు అవుతుందో, నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టలేవుగా. అప్పుడు ఆ పని పూర్తి చేయలేవు. అప్పుడు ఏదైతే ఉందో నీకు రావాల్సిన ఫలితం అన్నది అందకుండా పోతుంది. కనుకనే మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇంట్లో కలహాలు పెరగకుండా చూసుకో. వాదనలు ప్రతివాదనలు పెద్దగా మారకుండా అక్కడికక్కడే తుంచేసేలాగా ఏర్పాటు చేసుకో. అప్పుడు నువ్వు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తల్లి. అలాగే ఎక్కడైనా సరే నువ్వు భాగస్వామి వ్యాపారాలు కానీ ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నావా, ఆ సమయం అస్సలు బాగాలేదమ్మా. ఆ పనులు అసలు చేయవద్దు బిడ్డ. ఎందుకంటే కలిసి రాదు. ఈ వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తిగా కూడా ఇది నీకు సరైన సమయం కాదు అని చెప్తున్నాను. ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. ఇకపోతే ఈ సమయంలో నీ జీవితం అంతా బాగుండదనే చెప్పాలి. సమయం అంత అనుకూలంగా ఉండదని కూడా చెప్పాలి. నువ్వు పనిచేసే చోట ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తల్లి. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో కొంచెం నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు కూడా నీకు జరగవచ్చు. అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, మానసిక పరిస్థితి లోపించినప్పుడు ఒత్తిడికి గురవుతావుగా. అలానే ఉంటుంది మరి. ఇంకా మరలా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది వింటే నిజంగా నీకు దడ పుడుతుంది తల్లి. కాకపోతే ధైర్యంగా ఉండాలి. మరి ఏమీ కాదు, నీ దుర్గమ్మ నేను ప్రతి నిమిషం తోడుండి కాపాడుకుంటున్నానుగా. ఎందుకంటే ఏవైనా వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉందమ్మా. ఎందుకంటే కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందరికీ అని కాదు కానీ కొంతమందికి మాత్రమే బిడ్డ. ఎందుకంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోకుండా ఎలా పడితే అలా, లేదా మద్యం సేవించి రాత్రిపూటల్లో లేదా పక్కన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఇలా వాహనం నడిపినప్పుడు మాత్రం, అంటే డ్రైవింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. ఎక్కడైనా బయటకు వెళ్ళావన్నప్పుడు నీ చుట్టూ వెనక ముందు ఏం వస్తున్నా, ఏం పోతున్నా, ఏం జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నదిగా గమనం చూసుకోవాలి. నీకు ఉండాలి ముందు చూపు, నీకు ఉండాలి వెనక చూపు ఉండాలి. అప్పుడే నీకు రాబోయే ఈ ప్రమాదాల నుంచి, నువ్వు సంభవించే ఈ ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడగలుగుతావు. నిన్ను నువ్వు బయట పడవేసుకోగలుగుతావు. నువ్వు చేయాల్సిందల్లా నిర్లక్ష్యంగా ఉండవద్దు, అప్రమత్తంగా ఉండు. నీ దుర్గమ్మ నీ పరిస్థితిని నీకు ముందే అలాంటి ప్రమాదం జరగబోతుంటే తన జబ్బ పట్టుకుని చటుక్కున వెనక్కి లాగి కాపాడుకుంటాను. కాకపోతే జాగ్రత్తగా ఉండమని మాత్రం హెచ్చరిస్తున్నాను. నీ చేతులారా కష్టాన్ని కోరు తెచ్చుకోకూడదని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో అయితే నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. లేకపోతే నీ ప్రాణాలకు నువ్వే చిక్కుల్లో పడవేసుకుంటావు. ఈ కాలంలో నీకు నీ పరిస్థితుల యొక్క అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నీ దుర్గమ్మను నేను హెచ్చరిస్తున్నాను. నీకు చెప్తున్నాను, అవి తప్పకుండా పాటించు తల్లి. ఏదైనా కానీ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. అలాగే నీ దుర్గమ్మను తలుచుకుంటూ ఉండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు
నీ దుర్గమ్మ కుంకుమను నుదుటిన ధారణ చేసి మరి బయటికి కదులు. అది కుదిరితే నీ దుర్గమ్మ మందిరానికి వెళ్ళి చక్కగా ఎరుపు రంగు పువ్వులను సమర్పించి ఒక పసుపు రంగు తీపి పదార్థాన్ని నీ దుర్గమ్మకు నివేదించి నీ దుర్గమ్మ నోరుని తీపి చేసిరా, నీకు అంతా కూడా శుభమే అవుతుంది. అలాగా గోమాత ఎక్కడన్నా కనిపించిన గోమాతకు తినడానికి ఏదైనా పెడుతూ ఉండు. నీకున్న దోషాలు, రాబోయే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే కష్టంలో ఉన్న వారికి పశువులకి పక్షులకి ఆహారం పెట్టి ఆదుకుంటామో, మనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటామో, మనకు రాబోయే ప్రమాదాలైనా సరే, ఆపదలైనా సరే, ఆపదల నుంచి ప్రతి ఒక్కటి కూడా చెడు తొలగిపోతుంది. వాటి నుంచి మనం సులభంగా బయటపడగలుగుతాం. అయితే గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏంటో తెలుసా బిడ్డ? నీకు రాబోయే కాలంలో నువ్వు ఆస్తి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది డబ్బు రూపంగా, ఆస్తి రూపంగా ఎలా అయినా సరే కావచ్చు. ఎవరినో నమ్మి గుడ్డిగా డబ్బులు ఇచ్చేసావనుకో, అక్కడ మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎవరినో నమ్మి గుడ్డిగా సంతకాలు పెట్టేశావు అంటే అక్కడ నీ ఆస్తిని పోగొట్టుకోవాల్సిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జాగ్రత్త బిడ్డ. అతిగా ఎవరిని గుడ్డిగా నమ్మకు. అసలు విషయం ఏంటి అని తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకు. అసలు ఏంటి డబ్బుల విషయం ఏంటి అని తెలుసుకోక ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకు. కనుక ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే ఎంతో నష్టపోతావు. అది పెద్ద కల్లోలమే అవుతుంది నీ జీవితంలో. నువ్వు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నీకు అర్థమయ్యే ఉంటుంది నీ దుర్గమ్మ ఎందుకు ఇంతలా నిన్ను హెచ్చరిస్తున్నానని. ఇలాంటి విషయాలు తెలుసో తెలియకుండా బిడ్డలు తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు అని ఒక కారణంతోనే హెచ్చరించాలని ఇంత చెప్పాల్సి వస్తుంది. ఇంతలా చెప్తున్నాను అంటే బిడ్డ, కనుక నువ్వు బండి తోలేటప్పుడు, బండి నడిపేటప్పుడు, డ్రైవింగ్లో ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు ఒక మాట మధ్యలో ఉండి మధ్య వ్యక్తిత్వం తెచ్చేస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండు. ఎంత జాగ్రత్తగా నువ్వు అడుగులు వేస్తే ఈ సమయంలో అంత మంచిది. లేకపోతే తీవ్ర నష్టాన్ని నువ్వు చూడవలసి వస్తుంది. జీవితంలో కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇలాంటి సమయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు తల్లి. ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా కూడా నీ ఆస్తిని, డబ్బుని కూడా నువ్వు చేజార్చుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుందంటే, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఏంటంటే బిడ్డ, దొంగతనం జరిగే అవకాశం ఉందమ్మా. అది ఇల్లైనా బయటైనా ఎక్కడైనా సరే నీ వస్తువులు చోరీకి గురి అయ్యే అవకాశం ఉంది. కనుకనే జాగ్రత్త. ఈ విషయంలో కూడా జాగ్రత్త. ఎటు చూసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండే కాలం అయితే వచ్చేసింది. ఏవి డబ్బు ఉందో, ఎంతో ఉందో, బంగారం ఉందో, ఆస్తికి సంబంధించిన పత్రాలు ఏమున్నాయో, విలువైన వస్తువులు ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త చేసుకో. జాగ్రత్తగా వాటిని ఉంచడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఏమాత్రం అజాగ్రత్త చేసిన తర్వాత బాధపడవలసిన రోజులు ముందు ఉన్నాయి. కనుక జాగ్రత్త బిడ్డ. ఇవన్నీ కూడా చెప్పి నీ దుర్గమ్మ నీ గుండెల్లో గుబులు పుట్టించాలని చెప్పడం లేదమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాను అని. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు భయపడవలసిన పని లేదు బిడ్డ. నీ దుర్గమ్మ నీ వెంటనే ఉంటాను. నా బిడ్డకు ఏదైనా రవ్వంత అపాయం జరిగితే నేను చూస్తూ ఉండగలనా? వెంటనే వస్తాను. ఆ ప్రమాదం నుంచి, ఆ విపత్తు నుంచి, ఆ గండం నుంచి నా బిడ్డల్ని నేను బయట పడవేసి కాపాడుకుంటాను. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? జాగ్రత్తగా ఉండటమే. తెలిసి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటమే ఇప్పుడు నేను ఆ హెచ్చరిక అన్నది. నీకు చెప్పకపోతే, నిన్ను హెచ్చరించకపోతే అక్కడ ఏం జరుగుతుందో, ముందు రాబోయే ఘటనలు ఏంటో, సంఘటనలు ఏంటో, ఎలాంటి దారిలో వెళ్ళకూడదో నీకు తెలియదు. అప్పుడు నీకు తెలియకుండానే వెళ్ళిపోతావు, తెలియకుండానే అన్నీ చేసేస్తావు. నీకు ఒక అవగాహన ఉంటే, నా దుర్గమ్మ నన్ను హెచ్చరించింది, ఇలాంటి చోటుకి వెళ్ళకూడదు, ఈరోజు ఇలా ఉండాలి, ఇలా జరగబోతుంది, నా దుర్గమ్మ హెచ్చరించింది, నేను జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్త పడతావు. అందుకే ఇంతలా ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం. ఏది వచ్చినా కదా, నీ దుర్గమ్మ నీ వెంట ఉన్నాను, నీతో ఉన్నాను, నీ దుర్గమ్మ చూసుకుంటాను అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. మరొక అత్యద్భుతమైన అమ్మవారి సందేశంతో మీ ముందుంటానండి. ఇక అందరూ ఒక్కసారి నాతో పాటు శ్రీమాత్రే నమః అంటూ మనసులో అనుకుంటూ గనక మీరు ఇక్కడ ఒక టైప్ చేస్తే గనక ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అందించినట్లే. మళ్ళీ అమ్మవారి సందేశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.